2025లో నీ చూసిన ఒక అందమైన సినిమా నాతో అల్లించిన పదబంధ కవిత ఇది. ఆ చిత్ర దర్శకుడితో ప్రశంసలు కూడా కురిపించిన కూర్పు ఇది. అదే ఫణీంద్ర నార్శెట్టి గారి 8 వసంతాలు. అందం దగ్గరే ఆగిపోవద్దంటూ అంతకు మించిన ఆడపిల్ల ఆలోచనని ఎంతో ఎత్తులో చూపిస్తూ చేవతో చెక్కి చిత్రీకరించిన సినిమా ఇది. మితిమీరిన పురుషాహంకారంపై ప్రతిభతో ప్రత్యక్షంగా సాధించిన గెలుపును కూడా అణుకువతో స్వీకరించాలనే సంస్కారవంతమైన సినిమా ఇది. నిజాయితీ లేని ప్రేమ నిరాశపరుస్తూ నిలువెల్లా నిస్సత్తువ ఆవరింపజేసినా స్థిమితంగా ఏకాగ్రతను ఎలా వెనక్కి తెచ్చుకోవాలో తెలియజెప్పిన సినిమా ఇది. అంకిత భావంతో విద్య నేర్పిన గురువుల పట్ల వినయ విధేయతలతో ఒదిగి ఉండాలన్న విజ్ఞతని వెలుగులోకి తెచ్చిన వైవిధ్యమైన సినిమా ఇది. ఆపదల్లో ఆదుకోవాలంటే ఆప్తుడు అనేవాడు అడగకుండానే ఆర్తితో అవసరాన్ని గుర్తించడం అంటూ నిజమైన స్నేహాన్ని నిర్వచించిన సినిమా ఇది. స్వీయ అవగాహనతో ఏర్పడ్డ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మించిన మహత్తరమైన సంపదే లేదని చురుకైన సందేశాన్ని చాటి చెప్పిన చక్కనైన సినిమా ఇది. జీవిత యుద్ధంలో చిట్ట చివరి వరకు పోరాడమే యోధుల యొక్క లక్షణమన్న గీతా సందేశాన్ని అర్ధాంతరంగా తరలిపోతున్న తరానికి తట్టి చెప్పిన సినిమా ఇది. పూర్తి నమ్మకంతో పరిమితులే లేని నిస్వార్థ ప్రేమని పంచే తల్లిదండ్రుల మేలు పిల్లలు మరువకూడదని మనసుతో మనవి చేసిన మంచి సినిమా ఇది.